ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్డమ్ సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2 పార్టులుగా తెరకెక్కుతుండగా దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దేవర నవంబర్ 8 నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్ ప్రస్తుతం దేవర సినిమాను పలు విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్, బ్రెజిలియన్, పోర్చుగీస్ భాషల్లో సందడి చేస్తోంది. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు సర్ప్రైజ్ అనే చెప్పుకోవాలి. మేకర్స్ తీసుకున్న ఈ డిసిషన్తో సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు చేరడంలో కీ రోల్ పోషిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే హిందీ వర్షన్ మాత్రం ఇప్పటికీ కూడా అందుబాటులోకి లేకపోవడంతో అభిమానులకు నిరాశ కలిగించే విషయం అనే చెప్పుకోవాలి. మేకర్స్ గ్లోబల్ స్టార్ అభిమానుల కోసం హిందీ వర్షన్ కూడా వీక్షించే వెసులుబాటు కల్పిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ బైరా పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.